కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, మేము వస్తే 1000 మందికి ఇస్తాను. 1000 మంది కాదు కదా, ఇప్పటి వరకు 100 మంది కూడా ఇవ్వలేదు. మరి ఈ ప్రజాపాలనలో, ఈ సంక్షేమ పాలనలో ఇంతమంది విద్యార్థులను గోస పెడతా ఉంటే మీకు వచ్చేటటువంటిది, ఇప్పటికే చాలా మంది విద్యార్థులు తన రక్తాన్ని అమ్ముకొని ఫీజులు కడతా ఉన్నారు. ఆర్థిక శాఖ నుంచి 365 కోట్లు మాత్రమే రావడం జరిగింది. దీనికి సంబంధించి బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. బీసీ పొలిటికల్ ఫ్రంట్ ముందడి వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా వారిని అడగబెట్టారు. సో చెప్పండి, 365 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. అసలు ఎంత బీసీలకు రావాల్సి ఉంది, ఇది ఎంత సరిపోతుందా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు అన్నిటికంటే గొప్ప పథకం ఏదంటే అది ఫీజు రియంబర్స్మెంట్ పథకం. ఇక్కడ విద్యను పూర్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్ట్గా విద్యాశాఖ మంత్రి ఉన్నప్పటికీ కూడా విద్యను బలోపేతం చేస్తానని చెప్తా ఉన్నాడు. విద్యను ప్రామాణికంగా తీసుకొని పోతా ఉన్నాడు. పేద విద్యార్థులకు విద్యను అందించడమే నా ఏకైక లక్ష్యం, నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చినటువంటి వాణ్ణి అని చెప్పి ఎన్నో వేదికల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పారు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే కేవలము దాదాపు 4 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అనేది గత ప్రభుత్వం 2 సంవత్సరాలు, ఈ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాలుగా దాదాపు 10,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాయి. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం ఏం చెప్పింది, మేము ఏ ఏడాది కాడి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తాం, ఎక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టాం, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇస్తామని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కేవలం కేటాయించింది, ఇప్పుడు చూస్తూ ఉంటే 365 కోట్ల రూపాయలు కేటాయించారు. దాంట్లో చూస్తే దాదాపు 190 కోట్లు, 192 కోట్లు ఏమో ఎస్సీలకు ఇచ్చారు, 159 కోట్లు ఏమో ఎస్టీలకు ఇచ్చారు, గిరిజనులకు. అంటే దాంట్లో ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి 365 కోట్లలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీలకు ఏమో దాదాపు 60% ఇస్తుంది, అదేవిధంగా ఎస్టీలకు 25%, దాదాపు 75% ఇస్తుంది. అంటే వీళ్ళు ఇచ్చేటువంటి బడ్జెట్ వాళ్ళకి సరిపోతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులు దాదాపు 25 లక్షల మంది బీసీ విద్యార్థులు ఉంటే వాళ్ళు ఇంజనీరింగ్ చదివేటోళ్ళు కానీ, పీజీ చేసేటోళ్ళు కానీ, మెడికల్ చదివేటోళ్ళు కానీ, విదేశ విద్యకు వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా ఇంటర్మీడియట్, డిగ్రీ చేస్తున్నటువంటి విద్యార్థులు దాదాపు 4 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం చేత ఏదైతే కోర్సు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కార్పొరేట్ విద్యా సంస్థల వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తి అయినటువంటి విద్యార్థికి మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం వెళ్ళకపోతే, మొదటి సంవత్సరం ఇవ్వకపోతే స్వయాన విద్యార్థి కట్టాల్సినటువంటి పరిస్థితి లేదు. 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని పై చదువులకు వెళ్ళాలన్నా, ఉద్యోగాలకు వెళ్ళాలన్నా వాళ్ళే స్వయాన కట్టాం. అంటే ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు, మీరు ఇస్తే తప్పితే మేము సర్టిఫికెట్లు ఇవ్వమని తెగేసి చెప్తా ఉన్నారు. అంటే 4 సంవత్సరాలుగా 4 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి. మరి ఆ విద్యార్థి చదువు పూర్తయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఎట్ ఏ టైం 4 లక్షల రూపాయలు కట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ పేద విద్యార్థి, కనీసం భూమి లేనటువంటి వాళ్ళు, కూలీ పని చేసుకునేటువంటి విద్యార్థులు ఎక్కడికి వెళ్ళి ఫీజులు తీసుకొచ్చి కట్టగలుగుతారు? ఒకసారి చెప్పాలి. కేవలం ఈ రోజు చూస్తే నేను రాత్ర న్యూస్ చూడంగానే అనిపించింది, కళ్ళపోని నీళ్ళు వచ్చినాయి. అరే, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి, ఒక బహుజన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉన్నారు. ఆయన కింది స్థాయి నుంచి హాస్టల్లో ఉండి చదువుకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు ఒక ఉన్నత పదవిలో ఉండి, అరే 22 కోట్ల రూపాయలు బీసీ విద్యార్థులకు ఇస్తే ఇది ఏ మూలకు సరిపోతుంది? దీనివల్ల విద్యార్థులు ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కట్టుకుంటారు? వాళ్ళ సర్టిఫికేట్లు ఏ విధంగా? మొన్నటి వరకు చూసాం మనం, ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు రోడ్లు ఎక్కిరు. వాళ్ళు దాదాపు మొన్న దసరా వరకే మొత్తం పూర్తి ఫీజు దాదాపు 2,000 కోట్లు ఇస్తామన్నారు, ఇయ్యలేదు. తర్వాత 600 కోట్లు ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. మొన్న వస్తే 1000 కోట్లు ఇస్తున్నారు, ఇయ్యలేదు. వాళ్ళు చెప్పారు, చెప్పి ఇప్పుడు ఏమి చేస్తా ఉన్నారు వాళ్ళు? ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు, మీ ఫీజులు మీరే కట్టుకొని తీసుకుపోమని చెప్తా ఉన్నారు వాళ్ళు. మరి ఇలాంటి సందర్భంలో విద్యార్థులు ఎటువైపు వెళ్ళాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, మేము వస్తే 1000 మందికి ఇస్తున్నారు. 1000 మంది కాదు కదా, ఇప్పటి వరకు 100 మంది కూడా ఇవ్వలేదు. వాళ్ళకి డబ్బులు ఇవ్వక అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలల్లో వాళ్ళ చదువులు అయిపోయి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటికీ అది ఎటో తెలుసులేరు. నేను ఏం చెప్తా ఉన్నా అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గొప్పలు చెప్పడం కాదు, మీరు ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు, సంక్షేమ పాలన అని చెప్తా ఉన్నారు. మరి ఈ ప్రజాపాలనలో, ఈ సంక్షేమ పాలనలో ఇంతమంది విద్యార్థులను గోస పెడతా ఉంటే మీకు వచ్చేటటువంటిది, ఇప్పటికే చాలా మంది విద్యార్థులు తన రక్తాన్ని అమ్ముకొని ఫీజులు కడతా ఉన్నారు. ఇన్స్టిట్యూట్లలో పోయి రక్తాన్ని అమ్ముకొని వాళ్ళు శిక్షణ తీసుకుంటా ఉన్నారు. అలాంటి విద్యార్థులకు మీరు చేదోడు వాదోడు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. విద్యా వైద్యం అనేది కంపల్సరీ కావాలి. విద్య అనేది చక్కగా ఉంటే కుటుంబం కావచ్చు, కుటుంబం బాగుంటే ఆ దేశం కావచ్చు, రాష్ట్రం అన్ని బాగుంటాయి. వైద్యం అనేది కూడా ఈ రెండిట్లో గవర్నమెంట్ ఫెయిల్ అయింది. 100% ఫెయిల్ అయింది. ఎందుకంటే
బీసీలకు ఆయన చెప్పాడు, ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టారు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తా అని చెప్పిండు. దాదాపు 2 సంవత్సరాలు అయింది. 40,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇచ్చింది ఎంత? 2,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు. అదేవిధంగా ప్రతి పేద విద్యార్థికి ఎలాంటి పూచికత్తు లేకుండా బ్యాంకుల నుంచి 5 లక్షల రూపాయలు కూడా ఇస్తామని చెప్పారు. ఎక్కడ కూడా ఏ ఒక్క విద్యార్థి కూడా ఇవ్వలేదు. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్. కానీ 10,000 కోట్లు ఇవ్వడానికి మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంది? అదేవిధంగా ఈరోజు ఎక్సైజ్ శాఖ ద్వారా 1,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. భూముల అమ్మకాల ద్వారా 1,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. మరి ఇంత కార్పొరేట్ ద్వారా మీరే చెప్తారు, విదేశీలో మేము తిరిగి వచ్చినాం, చాలా కంపెనీలు వచ్చినాయి, కంపెనీల ద్వారా లక్షల కోట్లు వచ్చినాయని చెప్తా ఉన్నారు. మరి ఇన్ని లక్షల కోట్లు వస్తున్నప్పుడు కేవలం 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు, ఎందుకంటే విద్యని నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రం కానీ దేశం కానీ ఎక్కడ కూడా అభివృద్ధి పథంలోకి వెళ్ళదు. కాబట్టి విద్యకు మీరు ఇచ్చేటువంటి ప్రతి పైసా కూడా అది రాష్ట్ర పురోగతికి సంబంధించినటువంటి అంశం. ఏ సంక్షేమ పథకానికి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ విద్యకు మాత్రం మీరు ఇబ్బంది పెడితే చాలామంది విద్యార్థులు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ జీవితం అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడే వాళ్ళు కోర్సులు పెట్టుకొని వాళ్ళు ఇలా కాలేజీలకు వెళ్ళారు. కాబట్టి ఇలా మీరు ఆ డబ్బులు ఇవ్వకపోతే కార్పొరేట్ సంస్థల వాళ్ళు ముక్కుపిండి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయి 10,000 కోట్లు వెంటనే విడుదల చేయాలి. మీరు ఏదైతే డిమాండ్ చెప్పారో ఆ డిమాండ్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే మా బీసీ సంక్షేమ శాఖ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, పార్లమెంట్ సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా స్కాలర్షిప్ కావచ్చు, ఇది ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా చాలా సంవత్సరాలుగా వచ్చినప్పటికీ కూడా ఏదో తూతూ మంత్రంగా బడ్జెట్ని కేటాయించడం జరిగింది. హక్కుగా రావాల్సిన ఏదైతే రీయింబర్స్మెంట్ ఉందో దాన్ని కంపల్సరీ ఇవ్వాల్సిందే, లేకపోతే మాత్రం ఉద్యమం తప్పదని కూడా బీసీ సంఘాలు చెప్తున్న నేపథ్యం. ప్రభాకర్తో గణేష్ సమ్మెకి హైదరాబాద్ నుంచి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? మేము వస్తే 1000 మందికి ఇస్తాను. 1000 మంది కాదు కదా, ఇప్పటి వరకు 100 మంది కూడా ఇవ్వలేదు. మరి ఈ ప్రజాపాలనలో, ఈ సంక్షేమ పాలనలో ఇంతమంది విద్యార్థులను గోస పెడతా ఉంటే మీకు వచ్చేటటువంటిది, ఇప్పటికే చాలా మంది విద్యార్థులు తన రక్తాన్ని అమ్ముకొని ఫీజులు కడతా ఉన్నారు.